బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు, ఇంట్లో మరొకరు మృత్యువాత పడ్డారు. మృతులు తులసిరాం, బొద్దయ్య, నారాయణమ్మగా గుర్తించారు. వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడి వీరు మరణించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ విజయ్, చెప్పండి. ఇప్పటికే కల్తీ కళ్ళు సేవించి కూడా ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అయితే మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? అఖిల, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండుల్లో కళ్ళు తాగి సుమారుగా 10ల సంఖ్యలో ఎవరైతే బాధితులు ఉన్నారో కళ్ళు సేవించిన వారు తీవ్ర అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందులో ముగ్గురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనము హెచ్ఎంటీ హిల్స్ వద్ద ఉన్నటువంటి సాయి చరణ్ నగర్ కాలనీలో ఆ కళ్ళు కాంపౌండ్ వద్ద కూడా ఉన్నాము. ఈ కళ్ళు కాంపౌండ్ ఇప్పటికే సీజ్ చేశారు. మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి ఆ కళ్ళు కాంపౌండ్కి సంబంధించినటువంటి ఆ కళ్ళు బాటిల్స్ కానీ పక్కనే ఉన్నటువంటి ఒక తొట్టి ఏదైతే ఉందో మొత్తం బయట నుంచి ఆ క్యానుల్లో తీసుకొచ్చినటువంటి కళ్ళు ఏదైతే ఉంటుందో పులియబెట్టినటువంటి ఆ కళ్ళుని ఈ యొక్క తొట్టి మనకు కనిపిస్తూనే ఉంది కదా. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఆ తొట్టిలో వేసి, నీటి తొట్టిలో వేసి మొత్తం అంతా కూడా దాంట్లో ఎక్కువ మొత్తంలో ఈస్ట్ని కలిపి అలాగే ఇతర కెమికల్స్ని కూడా కలిపి కళ్ళుని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కూడా తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే తనిఖీలు అయితే చేపట్టారు. సుమారుగా 3 కళ్ళు కాంపౌండుల్లో కళ్ళుని సేవించినటువంటి ఈ బాధితులందరూ కూడా ఇప్పటికే తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మృతుల్లో ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళు తులసిరాము, అలాగే బొజ్జయ్య, నారాయణమ్మ అనేటువంటి మహిళ కూడా ఉన్నారు. మరొక మహిళ కూడా ఈ యొక్క హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా కూడా తెలుస్తోంది. మరొక మహిళ ఆరోగ్యం కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యి ఇక్కడి నుంచి హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సాయి చరణ్ నగర్ కాలనీ ఏదైతే ఉందో దీంట్లోనే పూర్తి ఈ 11 మందికి కూడా తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరినీ అటు నిమ్స్ హాస్పిటల్ అలాగే గాంధీ హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ నిన్న మొన్న ఆదివారం రోజు ఈ కళ్ళుని సేవించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ కళ్ళు సేవించిన అనంతరం ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్ళ బాడీలో రియాక్షన్స్ వచ్చి పూర్తిగా విరేచనాలు, వాంతులు అయ్యి పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయారు. కనీసం లేచి నడవలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సాయి చరణ్ కాలనీ ఏదైతే ఉందో ఈ సాయి చరణ్ నగర్ కాలనీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ కళ్ళు కాంపౌండ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని ఇక్కడి నుంచి తరలించట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పటికీ కూడా చాలాసార్లు కంప్లైంట్ కూడా చేశాము మేము అధికారులకు, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి దుర్ఘటనకు చోటు చేసుకుంది ఈ యొక్క కళ్ళు కాంపౌండ్ కారణం వల్ల అంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. బట్ దీంట్లో మృతి చెందినటువంటి ముగ్గురి కుటుంబాలు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏదైతే కళ్ళుకు సంబంధించి కళ్ళు సేవించిన వారు మృతి చెందిన వారు ఉన్నారో వాళ్లకు శ్రద్ధాంజలి కూడా ఘటించింది. అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కూడా జూపల్లి కృష్ణారావు గారు కూడా నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించారు. అలాగే ఆ నాయకులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ఈ కల్తీ కళ్ళుని అరికట్టాలంటూ కూడా అటు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అలాగే ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ కళ్ళుని సేవించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరికట్టాలంటూ కూడా వినతులు చేస్తున్నప్పటికీ కూడా కళ్ళు కాంపౌండ్లు అన్నీ ఇంకా కూడా నిర్వహిస్తూ వీటిని పెద్ద మొత్తంలో అంటే లో క్వాలిటీని తగ్గిస్తూ అంటే ఎక్కువ దాన్ని తయారు చేయడానికి ఎక్కువగా కళ్ళుని తయారు చేయడానికి కొద్ది మొత్తంలో తీసుకొచ్చిన దాన్ని ఎస్ విజయ్, అయితే దీనిలో చూసుకుంటే ప్రధానంగా కొన్ని రకాల రసాయనాలు కూడా కలిపినట్టయితే తెలుస్తుంది. అయితే అటు జూపల్లి కూడా వెళ్ళి వైద్యులను అయితే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే వైద్యులు ఏం చెప్పారు అసలు? ఎందుకంటే ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలు వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సో ఇది కలపడం పట్ల అసలు వైద్యులు ఏమంటున్నారు? ఎస్ అఖిల, అయితే ఈ కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో కళ్ళు కాంపౌండ్లో తక్కువ మొత్తంలో తీసుకొచ్చినటువంటి కళ్ళుని ఎక్కువగా పెద్దగా అంటే ఒక 10 లీటర్లు తీసుకొస్తే దాన్ని 100 లీటర్లుగా తయారు చేయడానికి హానికరమైనటువంటి అంటే మనుషులకి శరీరంలోకి వెళ్తే హాని చేసేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రసాయనాలని ఈ కళ్ళులో కలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అది పులియడానికి ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ఈస్ట్ను కూడా ఈ కళ్ళులో కలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో ఆ కళ్ళు సీసాలు ఉన్నటువంటి ట్రేల పక్కన ఒక తొట్టిని కూడా ఏర్పాటు చేశారు. అదే ఆ తొట్టిలోనే బయట నుంచి తీసుకొచ్చినటువంటి కళ్ళు ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ తొట్టిలో వేసి
తర్వాత ఆ తొట్టిలో ఆ ఈస్టు ఇతర కెమికల్స్ అలాగే నీటిని కూడా మిక్స్ చేసి పూర్తిగా పెద్ద మొత్తంలో కళ్ళును కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక్కటి కాదు, ఈ తరహాలో అన్ని కళ్ళు కాంపౌండ్లు కూడా ఇదే తరహాలో చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే చాలామంది కళ్ళు సేవించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొంతమంది చనిపోయినట్టుగా, 2-3 చనిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే చాలామందికి కూడా ఆరోగ్యం వికటించి అంటే ఆరోగ్యం పాడైపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ కళ్ళుని కనుక సేవిస్తే కిడ్నీలకి అలాగే మెయిన్గా కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మెయిన్గా వాంతులు విరేచనాలు అయ్యి పూర్తిగా బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోయి ఏదైతే మనకు శరీరంలో ఉన్నటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా విరేచనాల ద్వారా వెళ్ళిపోయిన తర్వాత మనిషి పూర్తిగా డీలా పడిపోయి ఆయన చనిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంటే ఇలాంటి ద్రవాలను తాగకుండా ఉండడమే ఉత్తమం అంటూ అటు వైద్య అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఈ కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అటు ఎక్సైజ్ మొత్తంగా ఈ కళ్ళు కాంపౌండ్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి అక్కడ నిర్వహిస్తున్నారు? సో ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా తాగుతున్నవారు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా వీటిలో ఈ మృతుల్లో అలాగే ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిలో కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాగ అనారోగ్య బారిన పడినట్టు ఏమైనా వారు సమాచారం అందించారా? అలాగే వీటిపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ అఖిల్, అయితే ఈ ఒక్క కళ్ళు కాంపౌండే కాదు, సిటీలో ఉన్నటువంటి చాలా కళ్ళు కాంపౌండ్లు అనేటివి సంవత్సరాల తరబడా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ హెచ్ఎంటీ సాయి చరణ్ కాలనీలో ఉన్నటువంటి ఈ కళ్ళు కాంపౌండ్ నుంచి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. ఈ కళ్ళు కాంపౌండ్ పైన చాలామంది ఏదో డైలీ బేసిస్ పనికి వెళ్ళి రోజువారీ కూలి పనులు చేసుకునేటువంటి వారే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఎక్కువగా ఈ కళ్ళును కూడా సేవిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని ఆసరాగా తీసుకొని అలాంటి వారిని బిజినెస్ అంటే వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఈ కళ్ళు కాంపౌండ్ల యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నకిలీ అంటే కల్తీ కళ్ళుని తయారు చేస్తూ ఆ కల్తీ కళ్ళుని వాళ్లకు అంటగడతా ఉన్నారు. అంటే ఒక్కసారి కనుక దానికి బానిస అయితే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి కనుక మత్తు పదార్థాలకి అలవాటు పడితే, డ్రగ్స్కి కానీ ఇతర మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడితే ఎలా అయితే కంట్రోల్ చేసుకోలో అంటే ఒక మనిషిని తాను నిగ్రహించుకోలేడో అదేవిధంగా కూడా ఈ కళ్ళుని తాగితే అంత మత్తు ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి కనుక ఈరోజు సాయంత్రం తాగేసి పడుకుంటే రేపు ఉదయం వరకు కూడా కొన్నిసార్లు మెలకువ రాదు అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్ళు కాంపౌండ్లో కళ్ళుని సేవించినటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. సో అంత పెద్ద మొత్తంలోనే ఆ కెమికల్స్ని అలాగే ఈస్ట్ని ఇతర ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా ఈ కళ్ళులో కలుపుతున్నారు. కాబట్టి ఈరోజు అమాయకులైనటువంటి కూలీ పని చేసుకుంటే అంటే రోజువారీ పని చేసుకుంటే తప్ప పూట గడవనటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో అధికారులు పలుమార్లు హెచ్చరించినా కూడా దీన్ని మూసివేయలేదు. అలాగే దీని కార్యకలాపాలు అలాగే కొనసాగించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి యాజమాన్యులు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల విజయ్, అయితే ఇప్పటికైనా కూడా మనం కొంతమంది చనిపోవడం చూస్తున్నాము. అయితే అటు స్థానికుల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, దీనిపై ఒక అవగాహన వచ్చింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి ప్రజల అవగాహన కల్పించేందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అఖిల, అంటే ఈ ఘటన అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. ఏదో ఆ రోజువారీ పని చేసుకుంటూ వాళ్ళ పని అయిపోయిన తర్వాత సాయంత్రం కాలక్షేపం కోసమని ఏదో సరదాగా కళ్ళు తాగడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రాణాలు కోల్పోవడం ఏంటి అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక కనువిప్పు కలిగిందనే చెప్పాలి. సుమారుగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ ఇప్పుడే ఇక్కడి నుంచి సాయి చరణ్ కాలనీ నుంచి కూడా ఆటోలో తరలించబడ్డది ఆ ఆసుపత్రికి కూడా. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటన అనేది ప్రజలకు ఒక సందేశం అని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు వల్ల అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల పైన కొంత విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఆ అధికారులను కూడా కొంతమంది నిలదీస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎక్సైజ్ శాఖ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళు తాగి కల్తీ కళ్ళు బారిన పడినటువంటి వారిని కూడా పరామర్శించారు. దీనిపైన చర్యలు తీసుకుంటాము, కఠినమైనటువంటి చర్యలు కూడా ఈ కళ్ళు కాంపౌండ్ల పైన తీసుకుంటామంటూ కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఆ మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తుంది, వాళ్ళని ఆదుకుంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల రైట్ విజయ్, థ్యాంక్ యూ. వల్ల చాలా మంది
ఈ కళ్ళు కాంపౌండ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మందికి చాలా ఇబ్బంది పడి ఈ కల్తీ కళ్ళు వల్ల ఇబ్బంది పడి ఇంతమందికి మేము లెటర్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేరు. మొన్న రీసెంట్గా కళ్ళు తాగి ఒక 7 మంది గురయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు. మా ఇంటి ముంగడ ఒక ఆయన గిట్ట చనిపోయాడు, పట్టించుకోకుండా ఎవరు అంతా కాలే ఉన్నారు. ఇప్పుడు ఈ 2 days బంద్ చేస్తాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తాడు. మేము ఎంతో మందికి లెటర్ ఇచ్చినా గిట్ట ఎవరు పట్టించుకోరు ఈ కళ్ళు కాంపౌండ్ వల్ల. అతను 3 ఆడపిల్లలు ఉన్నారు, అతను గిట్ట చనిపోయారు. ఇక్కడ వాళ్ళకి ఇల్లు లేక ఊరికి తీసుకెళ్లి మొన్న అంత్యక్రియలు చేశారు. హెచ్ఎంబీ సాయిచరణం కాలనీ కళ్ళు కాంపౌండ్, ఇది సత్యంగాడు కళ్ళు కాంపౌండ్ అండి. ఇది ఎవరు పట్టించుకోక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ కళ్ళు కాంపౌండ్.